ఏంటండి అది? అమ్మాయి కోసం బిర్యానీ తీసుకొచ్చానే. అవునా? కూతురు కోసం బిర్యానీ తీసుకొచ్చారా? ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి కదా. అవును, మీకు ఈ విషయం తెలుసా? అమ్మో అమ్మో నన్న హాల్లోనే ఉన్నారు. ఈరోజు మన అమ్మాయి ఇంకా రాలేదండి ఇంటికి. అదిగో మాటల్లోనే వస్తుంది మన అమ్మాయి. ఏమ్మా, ఏమైందిరా? ఫెయిల్ అయిపోయాను మమ్మీ. ఫెయిల్ అయ్యావా? నువ్వు ఫెయిల్ అవడమేంటే? ఏమ్మా ఫెయిల్ అయిపోయాను డాడీ. ఫెయిల్ అయ్యావా? బుద్ధుందా నీకు? నువ్వేంటే కాలేజీకి ఫస్ట్ వస్తావనుకుంటే ఫెయిల్ అయ్యొచ్చావు. సరే, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యావు గానీ నీకు పెళ్లి చేసి మేమైనా పాస్ అవుతాం. మీరు చెప్పింది కరెక్టేనండి. దీనికి పెళ్లి చేసి పడేయాలి. ఏంటే, చేసుకుంటావా పెళ్లి? వద్దు డాడీ, నాకు పెళ్ళి వద్దు డాడీ. పెళ్ళి చేస్తే నేను చచ్చిపోతాను. పెళ్ళొద్దు డాడీ, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. అదేమన్నా చేసుకుంటుందేమోనే. అమ్మా చిట్టి, డోర్ తీవే. చిట్టి, అమ్మా చిట్టి, చిట్టి తీయవే. తలుపు తీయమ్మా. ఏమైనా చేసుకుంటుందేమోనండి. ఆగవే, నే టెన్షన్తో ఉంటే. చిట్టి, ఏమండి చీరతో ఊరేసుకుంటుందేమోనండి. ఉన్న ఒక్క చీర నువ్వే కట్టుకున్నావు కదే, లోపల ఎక్కడివి? సేఫ్. అమ్మయ్యా. ఏమండి కత్తితో పొడుచుకుంటుందేమోనండి. ఉన్న ఒక్క కత్తి ఆనియన్ కోసుకోవడానికి తీసుకెళ్ళావు కదే, కాబట్టి సేఫ్. అమ్మయ్యా. ఏమండి గ్యాస్ అంటించి తగలు పెట్టుకుంటుందేమోనండి. పిచ్చి మొహమా, అది వంట రూమ్ కాదే, బెడ్రూమ్, కాబట్టి సేఫ్. ఏమండి ఏమండి ఏమైందండి? గుండెల్లో నొప్పి వస్తున్నదే. టాబ్లెట్లు ఎక్కడున్నాయండి? అయిపోయాయి. అయితే సేఫ్. హలో. హాయ్ చిట్టి, ఏం చేస్తున్నావే? ఏముంది, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాను కదా, కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మమ్మీ డాడీ నాకు పెళ్లి చేస్తామన్నారు. అందుకే హ్యాపీగా బెడ్రూమ్లో కూర్చొని ఎక్కుతున్నా. అదేంటే అంత హ్యాపీగా? అవును రమ్య, ఇంతకీ నువ్వు ఫెయిల్ అయ్యావా పాస్ అయ్యావా? నేను పాస్ అయ్యాను. 90% వచ్చింది. నువ్వు పాస్ అయ్యావా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఫెయిల్ అయినందుకు నాకు ఏడుపు రాలేదే. నువ్వు పాస్ అయ్యమనేసరికి నాకు ఏడుపు వస్తుంది.